వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. వారబందీ కారణంగా 10 రోజులుగా సాగర్ నీరు నిలిచాయి. దీంతో ఎన్కూరు పల్లిపాడు రహదారిపై అన్నదాతలు బైఠాయించి ఆందోళనకు దిగారు. పంట ఎండిపోతున్నా నీళ్లు వదలడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. వారబందీ కారణంగా 10 రోజులుగా సాగర్ నీరు నిలిచాయి. దీంతో ఎన్కూరు పల్లిపాడు రహదారిపై అన్నదాతలు బైఠాయించి ఆందోళనకు దిగారు. పంట ఎండిపోతున్నా నీళ్లు వదలడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీపిక, ఇప్పటికే ఏదైతే రైతులకు వారబంది ద్వారా అటు నీరు అందిస్తామని చెప్పేసి అధికారులు చెప్పడంతో అక్కడ ఏదైతే కొనిజర్ల మండలానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా కొంత ఆందోళన చేశారో, రైతులంతా కూడా రహదారిపై నిలిచి తమ నిరసన తెలిపి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొనిజర్ల మండలం గుబ్బకుర్తి, రాంపురం, అంజనాపురం ఇటు ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులంతా కూడా మొక్కజొన్న పంటను అయితే సాగు చేశారు. అయితే పంట చేతికొచ్చే దశ ఉండగా ఇప్పుడు సాగర్ కాలువ ద్వారా కూడా ఇది పంటలకు సంబంధించినటువంటి నీటి విడుదల చేయడంలో కొంత జాప్యం చేయడం, అదేవిధంగా వారబంది విధానాన్ని కూడా అవలంబించడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అయితే రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నిరసనకైతే దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం వెంటనే తమ దృష్టిలో ఉంచుకున్న తక్షణమే ఎన్ఎస్పీ కాలువ ద్వారా కూడా మొక్కజొన్న పంటలకు నీరు విడుదల చేయాలని చెప్పేసి అయితే రైతులు అయితే కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అటు గుబ్బకుర్తి వద్ద పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే ప్రధాన రహదారిపై అయితే వారంతా కూడా ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి సర్దుబడిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రైతులు మాత్రం ఖచ్చితంగా తమకు నీరు అందించాలి, లేకపోతే మాత్రం తమకు సావే శరణం అని చెప్తున్నారు. ఇప్పటికే ₹1000 అంటే అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాం, చివరికి మొక్కజొన్న పంట ఇంకా మరొక 2 నెలల చేతికొచ్చే సమయంలో ఇటువంటి నీరును నిలిపివేయడంతో పంట నిలువున ఎండిపోతుందని చెప్పేసి వారైతే తమ ఆవేదనను గోడును వెళ్లబోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెంటనే ఎన్ఎస్పీ కాలువ ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా కూడా వెంటనే నీరుని విడుదల చేయాలని చెప్పేసి వారంతా కోరుతున్నారు. లేని పక్షంలో మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోతాం, అదేవిధంగా తీవ్రంగా కూడా మేము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి అయితే వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు నీళ్లు అందజేయాలని చెప్పేసి అయితే రైతులు కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వెంటనే పోలీసులు కూడా వారికి సర్దుమనిసి రహదారిని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రస్తుతం మాత్రం ఎన్ఎస్పీ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపి నీటిని విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఇప్పుడు రైతులంతా కూడా కొంత నిరసన అయితే తాత్కాలికంగా విరమించారు. కానీ ఖచ్చితంగా తమకు నీరు అందిస్తే మాత్రం మేము ఎటువంటి నిరసన చేపట్టామని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తమ పంట చేతికొచ్చే వరకు కూడా వారబంది విధానంలో అయినా ఖచ్చితంగా మాకు నీరు అందించాలని చెప్పి రైతులైతే కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. విద్యార్థుల వేదన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసును కదిలించింది. స్కూలుకు వెళ్లేందుకు రహదారి లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలను వీడియోలో చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే విద్యార్థుల సమస్యను పరిష్కరించారు. రహదారి నిర్మాణానికి 86 లక్షలు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విద్యార్థులకు, గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. గత 30 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే స్పందించి రోడ్డు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ రోడ్డు పరిస్థితి బాగాలేదని అసలు మొదట రోడ్డే వేయలేదు, రెన్యువల్ కూడా కాదు, అసలు కంప్లీట్గా రోడ్డే లేదు. ఎంతో కాలంగా ఇబ్బంది పడే పరిస్థితి, గత 30-40 ఏళ్ళుగా కూడా దీనికి కనెక్టివిటీ రోడ్ లేదు. వర్షం వస్తే చాలా దారుణమైన పరిస్థితి. ఇంతకుముందు నేను కూడా చూడడం దూరం చేసి మన లిస్టులో కూడా ఉంది. దీనికి ఈ స్కూల్ పిల్లలు టెక్నాలజీ వాడుకొని సోషల్ మీడియాలో వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూసి చలించిపోయి ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఇమీడియట్గా కూడా వారు 86 లక్షలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున, కొండాపురం మండలం ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇలాగ మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మనకేమైపోతుందంటే ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని రూరల్ అయినందువల్ల ఒక మున్సిపాలిటీ కూడా లేదు. పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖల మీద ఆధారపడిన పరిస్థితి చాలా డిపార్ట్మెంట్లు కూడా. సో వారి డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా మనం నరేగా ఫండ్స్ నుంచి కానీ, గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు ఆలోచనతోటే, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారి అండదండలతోటే మనం ఈ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాదాపుగా మనం 52 కోట్ల దాకా రోడ్లు వేసుకోవడం జరిగింది. 768 రోడ్లు ఇప్పటి వరకు మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కార్వేటి నగరంలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. వేల కోళ్లు మరణించినట్లు అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. కోళ్ల ఫారాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మరణించిన కోళ్లను గొయ్యి త్రవ్వి పాతిపెట్టారు. కోళ్ల సామూహిక మరణాలకు గల కారణాలపై విచారణ చేపట్టారు. కోళ్ల బ్లడ్ శాంపిల్స్ ను భోపాల్లోని ల్యాబ్కు పంపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు నేడు సాయంత్రం 5 గంటలతో ముగియనుండటంతో అభ్యర్థులు, ప్రధాన పార్టీల నేతలు లాస్ట్ మినిట్ ప్రచారంలో మునిగిపోయారు. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గల్లీ గల్లీలో మోత మోగిస్తున్నారు. అన్ని ప్రధాన పట్టణాల్లో అభ్యర్థులు తమ పార్టీ అగ్రనేతలతో కలిసి భారీ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నేడు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు ప్రచారం హోరాహోరీగా నిర్వహిస్తున్నాయి. నేడు మదిరలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించనున్నారు. నేడు పరకాల, మహబూబాబాద్, భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటించనున్నారు. కార్నర్ మీటింగ్స్ లో కేటీఆర్ పాల్గొననున్నారు. నేడు మెదక్ జిల్లాలో హరీష్ రావు, నిజామాబాద్ లో మహేష్ గౌడ్, బీజేపీ ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మైకుల మోత ఆగిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రచార గడువు ముగిసిన తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు.
చర్లపల్లి తల్లి పిల్లల ఆత్మహత్య కేసులో వీడింది మిస్టరీ. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు గుర్తించారు. డిప్రెషన్ అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేశారు. మొదటి నుంచి తల్లి మాటకు విరుద్ధం చెప్పని పిల్లలపై ఉన్న పూర్తి నియంత్రణతోనే వారిని వెంట తీసుకెళ్లింది విజయారెడ్డి. తల్లి చెప్పిందే చేయాలనే స్థితిలో ఉన్నారు పిల్లలు. ఆమెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు పిల్లలు. జనవరి 30న చల్లపల్లిలో రైలు కింద పడి తల్లి సహా 2 పిల్లలు మృతి చెంది రెండో ఫోన్ వినియోగించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరణానికి ముందు వారం రోజులు కాల్ డేటాను పరిశీలించారు పోలీసులు. చల్లపల్లి తల్లి పిల్లల ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు గుర్తించారు. డిప్రెషన్ అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. మొదటి నుంచి తల్లి మాటకు పిల్లలు విరుద్ధంగా వెళ్లలేదు. దీంతో పిల్లలపై ఉన్న పూర్తి నియంత్రణతోనే వారిని విజయారెడ్డి వెంట తీసుకెళ్లింది. తల్లి చెప్పిందే చేయాలనే స్థితిలో ఉండి ఆమెతో కలిసి పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనవరి 30న చల్లపల్లిలో రైలు కింద పడి తల్లి సహా 2 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. రెండో ఫోన్ వినియోగించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరణానికి ముందు వారం రోజులు కాల్ డేటాను పరిశీలించారు పోలీసులు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దీపిక, మొత్తంగా చూసుకుంటే కనుక చెర్లపల్లి ఏదైతే సూసైడ్ సంబంధించి తల్లి 2 పిల్లలతో రైల్వే ట్రాక్ పైన నిలబడేసి ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో దాని మిస్టరీ వీడనున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. కాసేపట్లో మీడియా ముందుకు కూడా జీఆర్పీఎఫ్ పోలీసులు మీడియా ముందుకు వచ్చేసి ఈ యొక్క ఘటన పైన మీడియాతో వివరించబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే పోలీసులు విచారణలో మాత్రం ఇప్పటికే పోలీసులు ఆమె ఉన్నటువంటి బోడుపల్తో సహా ఉన్నటువంటి ఇంకా సొంత 2 ఇండ్లలో కూడా పోలీసులు సెర్చ్ కొనసాగించారు. అక్కడ ఏమైనా ఆధారాలు, కీలకమైన ఆధారాలు లభిస్తాయేమని కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అయితే ఈ క్రమంలో వల్లనే విజయశాంతి పనిచేస్తున్నటువంటి ఐటీ కంపెనీలో విజయశాంతి పనిచేస్తుంది. విజయశాంతి ఒక టీమ్ లీడర్గా వర్క్ చేస్తుంది. ఆమెతో పాటు ఆమె కింద మొత్తంగా కూడా 14 మంది వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా ఏవైనా తమతో పాటు చెప్పింది ఏవైనా ఉందా అనే కోణం లోపల కూడా తమ టీం మెంబర్స్ని కూడా అయితే విచారణ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ఆధారాలు, కీలక ఆధారాలను కూడా సేకరించారు. ఆమె యొక్క ఫోన్ కాల్ డేటా గత వారం రోజులుగా ఎవరెవరితో మాట్లాడింది, ఈ సంభాషణ గురించి, ఈ యొక్క ప్రస్తావన, ఆత్మహత్యకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎవరి ముందన్న ప్రస్తావించిందా అనే కోణం లోపల కూడా విచారణ చేస్తున్నారు. తన బంధువులతో పాటు ఇటు ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళను కూడా విజయశాంతి రెడ్డికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పోలీసులు ఇప్పటికే అయితే సేకరించారు. కొన్ని సోషల్ మీడియా వేదికగా అయితే 2 ఫోన్లను ఉపయోగించింది అని వస్తున్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా అవాస్తవాలు అంటూ కూడా చెప్తున్నారు. తన దగ్గర ఉన్నటువంటి ఒకటే ఫోను అని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులైనటువంటి భర్త మాత్రం టోటల్గా చెప్తున్న పరిస్థితిని చూసుకుంటే కనుక విజయశాంతి రెడ్డి చాలా ధైర్యవంతురాలు, ఈ విధంగా ఆత్మహత్య చేసుకోదు అంటూ కూడా భర్త చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. కాకపోతే మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా దీనికి సంబంధించి ఆత్మహత్యకు సంబంధించి ప్రాథమిక అంచనా ప్రకారంగా చూసుకుంటే కనుక విజయశాంతి రెడ్డి తీవ్ర సంక్షోభానికి గురైంది. అయితే ఆ యొక్క సంక్షోభం మొత్తంగా చూసుకుంటే కనుక ఆమె మానసిక ఆందోళనకు గురైంది. కాబట్టి ఆ యొక్క మానసిక ఆందోళన ప్రకారంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా నిర్ధారించారు. అయితే తనతో పాటు పిల్లల్ని కూడా తీసుకుపోవడము ఏంటి అని సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన తరుణం లోపల పిల్లలు మొదటి నుంచి కూడా 2 పిల్లలు, తల్లి అడుగుజాడలో నలిసేటటువంటి పిల్లలు, తల్లి ఏదైతే ఆదేశాలు ఇస్తే అది తూచ తప్పకుండా పాటించేటటువంటి ఆ యొక్క పద్ధతిలో
ఈమె పెంచింది కాబట్టి, పిల్లల్ని ఆ విధంగా పెంచింది కాబట్టి పిల్లలతో ఆ మారు మాట చెప్పగానే పిల్లలు కూడా తల్లి వెంటే అయితే నడవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆత్మహత్య ఉదాంతం మొత్తంగా చూసుకుంటే కనుక పిల్లలు తన నియంత్రణలో ఉండడం మెయిన్ కారణంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే జనవరి 30వ తేదీన అయితే నైట్ అక్కడ ఉన్నటువంటి సంభాషణ మొత్తంగా కూడా ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుతున్నారు. ఇంటర్మీడియట్కు సంబంధించిన పిల్లలు ఇద్దరు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ పిల్లలిద్దరిని కూడా అయితే హాస్టల్కు వెళ్ళేసి తన బంధువులు ఎవరో చనిపోయారు అని చెప్పేసి హాస్టల్ నుంచి పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకుంటున్న ఆ సంఘటనను కూడా పిల్లలకు వివరించినట్టుగా కూడా అయితే సమాచారం వస్తుంది. కాబట్టి అక్కడ ప్లాట్ఫామ్ పైన కొంతసేపు ప్లాట్ఫామ్ పైన తిరిగి అక్కడ చెప్పేసి 10 గంటల సమయం లోపల ఆత్మహత్యకు పాల్పడిగా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మరి కాసేపట్లో మీడియా జిఆర్పిఎఫ్ పోలీసులు మీడియాకు అయితే వివరించనున్నట్టుగా విజయారెడ్డి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు విజయారెడ్డి చివరిసారిగా ఎవరితో మాట్లాడినట్టుగా గుర్తించారు. ఎస్, విజయారెడ్డి ఫోన్ కూడా కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే చివరిసారిగా అయితే తన తల్లితో 45 సెకండ్స్ మాట్లాడినట్టుగా కూడా ఉంది. కాబట్టి తన తల్లితో ఏం మాట్లాడింది అనే కోణం లోపల కూడా పోలీసులు ఇప్పటికే విచారించారు. గతంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎవరెవరితో మాట్లాడింది. ఈ యొక్క ఆత్మహత్య అయితే జనవరి 30వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఆ యొక్క ఆత్మహత్య తర్వాత కూడా వారం రోజుల నుండి ఈమె ఎవరెవరితో మాట్లాడుతుంది అనేది కూడా పోలీసులు ఈ యొక్క కాల్ డేటాను పోలీసులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత ఆ యొక్క నెంబర్స్ ఆధారంగా ట్రేస్ చేసేసి ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడింది అనేది కూడా ఆ యొక్క ట్రేస్ చేసేసి వాళ్ళ బంధువులను ఇప్పటికే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో కుటుంబ సభ్యులతో పాటు ఇప్పటికే విచారణ కూడా జరిపారు. తన తల్లితో పాటు ఆ విజయసాయిరెడ్డి నివసిస్తున్నటువంటి యొక్క విజయశాంతిరెడ్డి ఎవరైతే నివసిస్తున్నారో ఆ యొక్క విజయశాంతిరెడ్డి నివాసానికి కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి క్లూస్ను కూడా సేకరించారు. అక్కడ కాలనీ వాసులతో కూడా ఆమె ఎలా ఉండేది, అయితే కుటుంబ సభ్యులతో ఎలా ఉండేది అనే కోణంలో కూడా మొత్తం వివరాలను అయితే సేకరించారు. కాబట్టి ఈరోజు మీడియా ముందు అయితే జిఆర్పిఎఫ్ పోలీసులు ఏం చెప్పబోతున్నారు, అయితే విజయశాంతిరెడ్డి అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, మానసిక ఒత్తిడే ఉందా లేకుంటే ఇంకేదైనా కోణం ఉందా, కుటుంబ సభ్యులతో ఎలా ఉండేది, కుటుంబ సభ్యుల పాత్ర ఇందులో ఏదైనా ఉందా అనే కోణం లోపల ఈరోజు అయితే మీడియా ముందుకు రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క మిస్టరీ వీడనున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ల్యాప్టాప్ కానీ ఆమె ఉపయోగించినటువంటి ల్యాప్టాప్, ఆమె ఉపయోగించినటువంటి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా మొత్తం పోలీసులు ఇప్పటికే వివరాలు రాబట్టేందుకు మొత్తం కంట్రోల్గా కూడా క్లూస్ సేకరించారు. కాబట్టి ఈరోజు జరిగేటటువంటి ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు అనేది అయితే కీలకంగా మారనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. బెంగళూరులో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. రాజులు గ్రామానికి చెందిన వివాహిత బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు వివాహిత భర్త కొట్టడంతోనే చనిపోయిందని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. రాజులు గ్రామానికి చెందిన వివాహిత బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు వివాహిత భర్త కొట్టడంతోనే చనిపోయిందని మహిళ బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
कटिंग हो బెంగళూరులో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. రాజులు గ్రామానికి చెందిన వివాహిత బెంగళూరులో ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త తెలిపారు. భర్త కొట్టడంతోనే చనిపోయిందని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. कटिंग हो ఢిల్లీలో పరీక్ష పేలో చర్చ కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని మోడీ విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. साइकिल चला करके स्टेडियम तक जाता था और फिर मैं 2 घंटे प्रैक्टिस करता था. तो फिर तो घंटे का अच्छा इतना मेहनत करना पड़ता है. चलो मैं शुरू करता हूँ. अभी तो क्या लगता है देखिए यार सेंचुरी लगा दी, फोटो छप गई. तो सपनों के लिए जीना सीखे, सपनों के अनुकूल जिंदगी बना. लेकिन शोर अगर मचाए तो सफलता शोर मचाए. हाँ जैसे ही आप नंबर 1 आ जाएंगे तो सफलता शोर मचाएगी नहीं मचाएगी? पूरे स्कूल को पता चलेगा नहीं चलेगा? पूरे गांव को पता चलेगा नहीं चलेगा? तो हमारी कोशिश ये होनी चाहिए. सर ने जो बातें कही, जो मैंने सुनी, सब मैंने अपने जीवन में आगे बढ़ने के लिए और आगे बढ़ के कुछ बनने के लिए सब अपने लिए सोचा. आइए सर अब हम ले चलते हैं हमारे कल्चर से रिलेटेड कुछ चीज़ें दिखाने. सर ये है वारली पेंटिंग्स है, जो एक कार्डबोर्ड बनाते हैं उससे ऐसे पेंटिंग करते हैं. ये सभी वो चीज़ें हैं जो हमारे कल्चर से रिलेटेड है. सर हमने आदिवासी का से जो आदिवासी है उनके कलाकृतियों को रिप्रेजेंट किया है, जैसे कि चित्रकला है, ये लिपन आर्ट, ये जो मैंने बनाया ये है पिथुरा आर्ट. खुद बनाए हो? यस सर, आपके लिए ही बनाया है. क्या नाम आपका? किशन है सर. ये आपकी हैंड राइटिंग है? यस सर. अरे वाह, थैंक यू सर. कितने बढ़िया है भाई. घर की दीवारों पे ये बनाए हैं और उनकी पूजा भी करते हैं. वाह, तो आप तो बड़े आर्टिस्ट हो गए भाई. हाँ सर. हैं? मुझे बहुत अच्छा लग रहा है कि हमारे भारत देश के वड़ा प्रधान ने मेरी पेंटिंग्स ली है और सर ने भी बहुत अच्छी तरह के हमारे साथ, जैसे हम खुद फ्रेंड्स के साथ बात कर रहे हैं ऐसा फील हो रहा था. प्लीज आपसे ये सवाल है कि आपकी लाइफ में आपके टीचर्स का क्या रोल? बहुत रोल था, बहुत रोल था. जैसे मैंने बताया ये मेरे टीचर हमें डेली कहते थे कि आप लाइब्रेरी जाइए, टाइम्स ऑफ इंडिया में ये एडिटोरियल के ऊपर एक वाक्य रहता है, वो अपने उसमें लिख कर के आइए, और दूसरे दिन वो उसकी चर्चा करते थे. तो ऐसी बहुत सी चीज़ें थी, जैसे ये जो फिटनेस वाला मामला है, तो मेरे यहाँ एक परमार साहब करके से, जब मैं प्राइमरी में था, वो बहुत आग्रही रहते थे फिजिकल फिटनेस के लिए. सिखाते थे भी थे, और योगा सिखाते थे, मलखम सिखाते थे. हम प्लेयर नहीं बने, लेकिन हमें ये तो समझ आया कि ये शरीर के लिए ज़रूरी है. तो हर टीचर का हर एक के जीवन में, अब दुनिया के कितने भी बड़े महान पुरुष को मिलिए, उसके जीवन में से 2 बातें जरूर मिलेगी. वो कहेगा कि मेरे जीवन में मेरी माँ का बहुत बड़ा रोल है. हाँ वो तो. दूसरा कहेगा मेरे जीवन में मेरे टीचर का बहुत बड़ा रोल. हर एक क्षेत्र में हमारा देश आगे बढ़ रहा है, तो आप बताएंगे कि हमारे देश से आदिवासी समुदाय के लोग हमारे देश को आगे बढ़ाने में क्या कर सकते हैं? वह देखिए, देश जो आज आगे बढ़ा है ना, वो आदिवासी समाज के कारण ही बढ़ा है. आज देश का पर्यावरण बचा है तो आदिवासी समाज के कारण बचा है. वे प्रकृति की पूजा करते हैं, प्रकृति की रक्षा करते हैं. आज भी हमारे देश की सेना सर्वाधिक देश भर के आदिवासी समाज के बेटे बेटियां सेना में है. आज देश के हर क्षेत्र में अब कोई फर्क नहीं रहना चाहिए. हमारे लिए कोई फर्क नहीं है. हमारे पास तो अब जैसे स्पोर्ट्स में हमारे आदिवासी बच्चे बहुत कर सकते हैं, इनका डेवलपमेंट हुआ, देश का नाम रोशन. आपको मालूम है अभी क्रिकेट महिला टीम जीत करके आई, पता? क्रांति गौड़ नाम की बच्ची
हैं मध्य प्रदेश से। वो आदिवासी बेटी है, सर। उसने खेलकूद में नाम कमाया है। अच्छा। और वैसे भी हमारे देश के कई खिलाड़ी हैं जो आदिवासी समाज से हैं और उन्होंने बहुत बड़ा नाम रोशन किया है। उसी प्रकार से हुनर, आपके पास इतनी कला है, आप अगर टेक्नोलॉजी सीख लें तो यही सामर्थ्य कितना आगे बढ़ जाएगा। तो एक तो हमें नौकरी के लिए जिंदगी ये नहीं हो सकता। नहीं।